ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాము. జీవం గల తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవా, మా పట్ల నీ కనికరము, నీ కృప చూపిస్తున్న తండ్రి, నీకు వందనాలు. మేమేమై ఉన్నామో నీవు బాగుగా ఎరిగినటువంటి వాడవు ప్రభా. ఇప్పుడు కాదు ప్రభా, భూమికి పునాదులు వేయబడక మునిపే నన్ను మమ్ములను చూచినటువంటి వాడవు ప్రభా. వాక్యమయున్న నీ ప్రత్యక్షతను బట్టి, నీ వెలుగును బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మ ఖడ్గమును ప్రభా మాకు ఇచ్చినందుకు తండ్రి నీకు వందనాలు ప్రభా. నీ యొక్క ఆజ్ఞల నాయన మార్గాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క వాక్యాన్ని ధ్యానించే గొప్ప అవకాశమును నీ కృపను దయచేశావు. ఆత్మదేవ, సర్వసత్యములోనికి నడిపించువాడవు నువ్వే. మా బుద్ధి జ్ఞానములు కాక ప్రభా, మా స్వార్థ ఆలోచనలు కాక ప్రభా, కేవలం నాయన పైనుండి వచ్చు ప్రత్యక్షతలనే మేము గ్రహించున్నట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మనము ఇప్పటి వరకు ప్రకటన గ్రంథంలో అంశాలను మనం తీసుకొని ధ్యానం మనం చేస్తూ వస్తున్నాము. దానిలో ఒక గంభీరమైనటువంటి అంశము యేసు క్రీస్తు. దాదాపుగా అది మనము కొన్ని వారాలుగా ధ్యానం చేస్తూ వస్తున్నాము. అది ఇంకా దాదాపుగా అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇక 2-3 ఇంకా ఉన్నాయి, కానీ అవి చాలా చిన్న అంశాలు, యేసుక్రీస్తు విషయమైనటువంటివి. అయితే ఈరోజు ఇంకొక గంభీరమైనటువంటి అంశాన్ని మనము తీసుకుందాము. అది అది కూడా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములో ఉన్నటువంటి అంశము. ఆ వచనాన్ని నేను చదువుతున్నానండి. ప్రకటన 1:1. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసులైన యోహానుకు వాటిని సూచించెను. ఇక్కడ మనం ఎన్నుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే దేవుడు. ఇది ఎంత పెద్ద అంశం అంటే మనకు ఈ లైఫ్ టైం సరిపోదనుకుంటాను. అయినా మనకు బయలుపరిచినటువంటి దేవుని యొక్క వాక్యం 66 గ్రంథాలు. దానిలో ప్రతి గ్రంథంలో కూడా దేవుని గూర్చినటువంటి విషయాలు మనము చూడవచ్చు. మనము ఇప్పుడు ప్రకటన గ్రంథానికే పరిమితమై మనము దేవుడు అన్నటువంటి అంశాన్ని ధ్యానం మనం చేయబోతున్నాం. దీనిని నేను ఈ యొక్క దేవుడు అన్నటువంటి అంశాన్ని 6 భాగాలుగా విభజించానండి. ఇది మీరు గుర్తుపెట్టుకొని, లేకపోతే రాసుకునే వాళ్ళంటే రాసుకోండి. ఎందుకంటే ఇది ఒక ఫ్రేమ్వర్క్ అన్నమాట. ఇది ఒక ఫ్రేమ్వర్క్ కాబట్టి దాంట్లోనే మనం వెళ్తాం. ప్రకటన గ్రంథంలో దేవుడు, దాంట్లో మొదటి భాగం ఏమిటంటే దేవుని యొక్క రూపము, ఆయన కార్యములు, ఆయన ఎవరు. ఈ ఈ 3-4 మాటలు కలిపినటువంటిది ఒక అంశము, దేవుడెవరు, అదొకటి అంశం. రెండవ అంశము ఈ దేవునికి యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధము, అది కూడా మనం చూడబోతున్నాము. మూడవది దేవునికి సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం చూస్తున్నాము. నాలుగవది దేవునికి ఈ లోకానికి మధ్య ఉన్న సంబంధం. ఐదవది దేవునికి అపవాదికి మధ్య జరిగే కార్యములు.
ఆరోది దేవునికి తీర్పు. తీర్పు అంటే మనము ప్రకటన గ్రంథంలో ఎక్కువ భాగము తీర్పు అన్నటువంటి అంశం క్రింద వస్తాయి. కాబట్టి ఈ యొక్క 6 అంశాలను మనం చేయబోతున్నాము. మొట్టమొదటి అంశము దేవుని యొక్క రూపము, దేవుని యొక్క కార్యాలు. ఆ దేవుడు ఎవరు? ఇవి మనము ఇప్పుడు నేర్చుకొనబోతున్నాము. అయితే దీంతో పాటు ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ అనుకోండి. అంటే మీరు కూడా యాక్టివ్‌గా ఉండాలి అని ఒక ఉద్దేశము. మరియు చాలా సార్లు మనము ఆహ్, ఎక్కువ సార్లు వింటుంటాం. అయితే మీరు కూడా యాక్టివ్‌గా దానికి ప్రతిస్పందిస్తే అది ఉపయోగకరంగా ఉంటుందని నా ఆలోచన. అందుకనే మీకొక హోంవర్క్. ఇది ఈ హోంవర్క్ చేయడానికి మీరు 22 అధ్యాయాలు చదవవలసి వస్తుంది. రైట్. ఈ మీరు ఈ హోంవర్క్ ఏంటంటే దీని యొక్క అంశం ఆరాధన, ఆరాధన. ఇప్పుడు నేను ఇది హోంవర్క్ చేస్తున్నామంటే మనము ఇది ఎప్పుడైతే ముగించబడతదో దాని తర్వాత నేను దాన్ని మరలా టీచింగ్ చేయకుండా దాని మీదనే దాన్ని డిస్కషన్ మనము చేయబోతున్నాం. ఆరాధన, ప్రకటనలో ఆరాధన. అయితే మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే మొట్టమొదటి క్వెషన్, ఒక 4 క్వెషన్స్ మీరు రాసుకోండి. వీలైతే నేను రాసుకుంటే మంచిది. లేకపోతే నేను వాట్సాప్‌లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను మన గ్రూప్‌లో. అది మీరు హోంవర్క్‌గా తీసుకోండి. మొదటి ప్రశ్న ఏంటంటే, ఎవరు దేవుణ్ణి ఆరాధన చేశారు? మొదటిది. ఎవరు దేవుణ్ణి ఆరాధన చేశారు? ప్రకటన గ్రంథం మొత్తము మీరు చదువుతూ ఉన్నప్పుడు ఈ ప్రశ్నకు జవాబు అంటే ఉదాహరణకు 4 జీవులు, లేకపోతే 24 మంది పెద్దలు, లేకపోతే ఇంకొకరు, ఇంకో దేవదూతలు, లేకపోతే భూప్రజలు అట్లా. అంటే మనము గమనింపు. ఎవరు దేవుణ్ణి ఆరాధన చేశారు? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఏమని ఆరాధన చేశారు? ఏమని ఆరాధన చేశారు? మొదటి ప్రశ్న ఎవరు ఆరాధన చేశారు? రెండవది ఏమని ఆరాధన చేశారు? మూడవది ఎలా? ఎలా అన్నటువంటి పదములో గట్టిగా లేకపోతే కేకలు వేస్తూ ఎలా అన్నటువంటి ప్రశ్నకు ఎలా ఆరాధన చేశారు? సాగిలపడి, లేచి నిల్చుండి, గంభీర ధ్వనితో. అంటే ఆ పదాలను మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. ఎవరు ఆరాధన చేశారు? ఏమని ఆరాధన చేశారు? ఎలా ఆరాధన చేశారు? నాలుగవది, ఎవరిని ఆరాధన చేశారు? ఎవరిని ఆరాధన చేశారు? ఈ 4 ప్రశ్నలు వాక్యానుసారమైనటువంటివి. ఐదో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ 4 మనం చేసిన తర్వాత దాన్ని మనము పరిశీలించి ప్రస్తుతము ఈ ఆరాధనకు మనము ఈ 4 ప్రశ్నలకు జవాబు వస్తది కదండీ! ఎవరు ఆరాధన చేశారు? ఏమని ఆరాధన చేశారు? ఎలా ఆరాధన చేశారు? ఎవరిని ఆరాధన చేశారు? ఇవన్నీ మనము పరిశీలించిన తర్వాత ఐదవ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సాధారణముగా
సంఘ ఆరాధనలో ఆరాధనకు ఆరాధనకు ఈ మనము పరిశీలించినటువంటి విషయాల నుండి ఏవైనా తీసుకోవచ్చా కొత్తగా? పోలికలు, వ్యతిరేకతలు, పోలికలు, భేదాలు అనుకోండి. ఐదవది పోలికలు, భేదాలు. ఇది ఐదవ ప్రశ్న. ఇది మనం చేయవలసినటువంటివి. ఇది నేను ఆల్రెడీ చేశాను. అయితే నేను మీకు ప్రశ్నలేసి మీతో చేపించాలని, మీరు కూడా యాక్టివ్‌గా ఉండడానికి అదొక అవకాశము. దీనివల్ల ఉపయోగం ఏందంటే అండి, ఎవరో ఒక బోధకుడు బాగా పరిశీలించి, స్టడీ చేసి, అది ఇట్లా, అట్లా అని వాళ్ళు చెప్పింది మనము వినడము ఒక ఎత్తు. మనమే అట్లా పరిశీలించి చదవడానికి నేర్చుకుంటే కూడా ఇంకా బావుంటది కదండీ! ఇప్పుడు మనం ఎవరైనా భోజనం పెడితే, మంచి రుచికరమైనటువంటి భోజనం మనం తింటేనే వెంటనే అడుగుతాం. ఇది ఎట్లా చేశారు? ఎట్లా చేశారని అంటాం. ఎందుకు అట్లా అడుగుతాము? మనం గూడా జేసుకోవడానికి కదండీ! గనుక మీరే చేసినారనుకోండి, అది ఇ ఇంకా మీరు వ్యక్తిగతంగా ఎప్పుడైనా ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు కూడా ఈ పరిశీలన మీరు ఈ ప్రశ్నలతో మీరు వాక్యాన్ని చదివినప్పుడు అది ఉపయోగకరంగా ఉంటుందని నా యొక్క ఉద్దేశ్యము. ఐదవ ప్రశ్న గుర్తుపెట్టుకోండి. అది ముఖ్యం. మన ఉద్దేశ్యం అది యాక్చువల్‌గా. ఉద్దేశ్యం అది. ఈ 4 ప్రశ్నలకు జవాబులు రాసి ఆహ్, దానికి మనం ఐదో ప్రశ్నగా మనము చేద్దాము. ఐదో ప్రశ్న ఇప్పుడున్న సంఘం, సంఘ ఆరాధన అంటే మనం ఉన్నటువంటి సంఘాన్ని విమర్శించుట లేతే మెచ్చుకుంట కాదు. ఇన్ జనరల్, ఏ ఒక్క ప్రత్యేక సంఘం కాకుండా మీకు తెలిసినటువంటి వరల్డ్ వ్యూలో సంఘ ఆరాధనకు ఏదైనా ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటివి తీసుకుంటే బావుంటుందా? అవి మీరొకసారి దాన్ని పరిశీలించండి. ఆరవది ఇప్పటినుండి నేను ఇది చదివిన తర్వాత ఆరాధన గురించి ప్రకటనలో చదివిన తర్వాత నేను ఈ మార్పులు నేను నా ఆరాధనలో చేసుకోవాలనుకుంటున్నాను. ఇది సంఘం గురించి గాదు. నా గురించి. ఇప్పటినుండి నేను ఈ విధంగా ఇదంతా చదివిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతుంటాడు కదండీ! అంటే మనం ప్రశ్నలకు జవాబులు ఇస్తూ ఉంటాము. జవాబులను వెతుక్కుంటూ ఉంటామండి. మొత్తానికి మన ఉద్దేశ్యం అయితే మనలో మార్పు రావడానికే గదా! కనుక ఏదైనా ఒక మార్పు లేతే ఒకదాన్ని తీసేసుకోవడం. అరెరే! ఇది నాకు తెలీదు ఇంతవరకు. ఇది ఇట్లనే జేస్తున్నాను. కానీ ఇప్పుడు వాక్యం ద్వారా నాకు తెలిసొచ్చింది. కాబట్టి నేను ఇప్పటి నుంచి ఇది తీసివేసి ఇప్పటి నుండి ఇట్లా చేయాలనుకున్నాను. లేకపోతే ఉన్నదానికే ఇంకొంచెం వాక్యం ద్వారా, ప్రకటన గ్రంథం ఆరాధన ద్వారా కలుపుకొని నేను ఆరాధన చేయాలని అనుకుంటున్నాను. ఈ యొక్క 6 ప్రశ్నలకు మీరు జవాబులు రాసి ఒక టైం మనం పెట్టుకొని అప్పుడు మీరు నా నంబర్‌కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఒకరోజు దాని గురించి మనము దాన్ని డిస్కషన్‌లో మనము వాటిని చర్చిద్దాము. ఒక నిర్ణయానికి రావడానికి ప్రయత్నం మనం చేద్దాం. రైట్. సో, అది నాకు తెలిసి ఎంత టైం పడతదో తెలియదు. తర్వాత వాటిని మనము చూద్దామండి. ఇప్పుడైతే తిరిగి ప్రకటన గ్రంథములో మనము ఒక క్రొత్త అంశాన్ని మనము ఎన్నుకొని దాన్ని ధ్యానిస్తున్నాము. అదేంటంటే దేవుడు వాక్యంలో దేవుడంటే ఇన్ జనరల్ కాదు. అందరూ దేవుడు అంటుంటారు. అది కాదు. వాక్యములో చెప్పబడిన, ప్రత్యక్షపరచబడిన, తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుని గురించి మనము స్టడీ చేయబోతున్నాము.
ప్రకటన గ్రంథానికే పరిమితమై దేవుని గురించి మనము స్టడీ చేయబోతున్నాము. దాంట్లో మొట్టమొదటిగా దేవుడు ఎవరు అన్నటువంటి దాంట్లో మొట్టమొదటగా ఆహ్, ఆయన ఎవరు? దేవుడు ఎవరు? ఇది కూడా ఒక ఒక కోణంలో ఆ ప్రశ్నతో దేవుడు ఎవరు అన్న కోణంలో మనం చూసినప్పుడు ఆహ్, 1వ అధ్యాయము 4వ వచనం. చూడండి, నేను 1వ అధ్యాయం 4వ వచనం చెప్తేనే మరి 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా దేవుడున్నాడు కదా! అదెందుకు మనం వదిలిపెట్టాము అన్న ప్రశ్న వస్తది మనకు. లేకపోతే 1వ అధ్యాయము 3వ అధ్యాయంలో కూడా దేవుని గురించి ఉంది కదా! అదెందుకు వదిలిపెట్టాము మనం? డైరెక్ట్‌గా 1వ అధ్యాయం 4వ వచనంకి ఎందుకొచ్చాము? అన్న ప్రశ్న మనకు రావచ్చు. అందుకని నేను స్టార్టింగ్‌లోనే 6 కేటగరీస్ 6 కోణాలను నేను ఎంచుకొని దేవుని గురించి చెప్పబడినటువంటి ప్రతి మాట కూడా ఈ యొక్క 6 అంశాల క్రింద వస్తుంది. ఎక్కడ కూడా మనం మిస్ కాము. ఎక్కడ కూడా వదిలిపెట్టాము. అంశాలను కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో మనము ఆహ్, చూస్తున్నాము. వాటిని ఆ విధంగా మనం గ్రహిస్తాం. ఇంకొక ఉపయోగం ఇట్లా చేయుట ద్వారా ఉపయోగం ఏంటంటే, మనము ఇతరులకు ఒక జవాబు చెప్పడానికి స్పష్టముగా, పరిపూర్ణముగా చెప్పడానికి ఈ యొక్క పద్ధతి, ఈ యొక్క బైబిల్ స్టడీ పద్ధతి మనకు ఉపయోగపడుతుంది. ఎవరో చెప్పింది విన్నాము, ఎంత గుర్తుందో అంత గుర్తుంటది. నాకు గుర్తున్నది నేను చెప్తాను అన్నటువంటిది విధంగా కాకుండా, మనము బైబిల్ స్టడీ అంటేనే మనము ఒక క్లారిటీ గదా! మనము ఏదన్నా ప్రశ్నలకు జవాబుని మనం వెతుక్కోవడానికి. సో, అదొక క్లారిటీ ఉన్నది. సరే. ఈరోజు ఆ డిస్కషన్‌లో కూడా మనము ఇంకొకటి మనం చేయబోతున్నామండి. ఆహ్, ఇప్పుడైతే దేవుడు ఎవరు? 1వ అధ్యాయము 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండియు ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండియు 5వ వచనం. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు. ఇక్కడ 5వ వచనంలో యేసుక్రీస్తు నుండియు, 4వ వచనంలో దేవుని నుండి. ఇప్పుడు ఆ దేవుని గూర్చినటువంటి 2 లక్షణాలు అక్కడ మనకు కనపడతాయి. దేవుడు ఎవరు? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు. ప్రకటన గ్రంథంలో దేవుడెవరు? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు. చాలాసార్లు ఈ క్రైస్తవుల దేవుడైనటువంటి యేసుక్రీస్తుని చరిత్రకు పరిమితం చేస్తూ ఉన్నవారు చాలామంది. వాళ్ళకు కూడా ఒక ఆధారం ఉంది. ఒక ఆధారం. ఆ ఆధారం గూడా బైబిలు చెప్తుంది. ప్లస్ మనం గూడా బోధిస్తుంటాం. చాలా సార్లు మన నోటి నుంచి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మన పాపముల కొరకొచ్చి చనిపోయాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు రక్షకుడుగా పుట్టాడు. 2000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితము అని అంటుంటే, అది పరిమితమైనటువంటి కాలమే గదా! కనుక వాళ్ళు మన ఉద్దేశ్యం అది కాదు చెప్పడంలో. కానీ వినేవారికి వాళ్ళు ఒక నెగెటివ్ కోణంలో చూస్తారు కాబట్టి, అది వాళ్ళు దేవుని చరిత్రకు, కాలానికి పరిమితం చేస్తూ ఉంటారు. ఈ మాటలు వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉండువాడు అన్న మాట కాలానికి, సమయానికి సంబంధించినటువంటి మాట. ఇది టైమ్‌లెస్ అంటారనమాట. అంటే కాలాతీతుడు. కాలానికి పరిమితము కాడు.
కాలానికి పరిమితము కాదు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు మన దేవుడు. నేను ఒక పాట, ఇంగ్లీష్ పాట, నేను చాలా సార్లు, నాకు చాలా ఇష్టం అది. చిన్న పాట, నేనెప్పుడు అది వినాలని ఇష్టపడతాను. లాజరస్‌ని యేసుక్రీస్తు 4 రోజుల తర్వాత సమాధి నుండి బయటికి రప్పించడము అన్నటువంటి దాని మీద వ్రాయబడినటువంటి పాట. దాంట్లో నాకు నచ్చినటువంటి పదం ఏమిటంటే, 4 రోజులు వచ్చిన తర్వాత, లార్డ్ జీసస్, యూ హ్యావ్ కమ్ ఆఫ్టర్ 4 days, యట్ యు ఆర్ ఆన్ టైమ్. 4 రోజులు లేట్ వచ్చినటువంటి వ్యక్తిని నువ్వు కరెక్ట్ టైంకి వచ్చినావు అనడంలో ఏమన్నా మనకు అది రీజన్‌గా కనపడదు కదా! కానీ అది దేవుని సమయం. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు. కొంతమంది ఫలానా దైవము ఫలానా కాలంలో, ఫలానా యుగములో జీవించేవారు. అప్పుడు ఒక యుగం ఉండేది సార్. ద్వాపర యుగమని, కలియుగమని, ఇప్పుడు త్రేతాయుగమని. అప్పుడు ఆ కాలంలో వాళ్ళు జీవించేవారు. కానీ ఇప్పుడు మన దేవుడు ఎవరు అంటే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు. ఆ మాటలో ఉన్నటువంటి మాధుర్యము, సారము మనము గ్రహించాలి. అది ఉద్దేశం, బైబిల్ స్టడీ ఉద్దేశము. ఆ సారము లేకుండా టెక్నికల్, లేతే లిటరల్, లేకపోతే అబ్జెక్టివ్ స్టడీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ మనకంత ఉపయోగకరంగా ఉండదు. రైట్, మొదటి విషయం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వారి నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. ఇది నేను మరలా అక్కడికి వస్తానండి. 8వ వచనంలో మన ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎవరు? 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ 4వ వచనంలో చెప్పబడినటువంటి మాట మరలా చెప్పబడింది. అల్ఫయు ఒమేగయు అంటే ఆదియు అంతమునై ఉన్నవాడు. ఆదియు అంతమునై ఉన్నవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు. తర్వాత మీ దేవుడు ఎవరయ్యా అంటే, సర్వాధికారి. సర్వాధికారి, ఓమ్నిపొటెంట్. ఓమ్నిసియంట్ అంటే సర్వమును ఎరిగినటువంటి వాడు, సర్వజ్ఞాని. ఓమ్నిపొటెంట్ అంటే సర్వము మీద అధికారము కలిగినటువంటి వాడు. సర్వము మీద. చూడండి, ఈ సర్వం అనేటువంటి మాటలో అధికారము విషయంలో నేను అనుకున్నాను చాలాసార్లు, జీవుల మీద అని అనుకున్నాను. జీవం ఉన్నటువంటి వాటి మీద ఆయనకు అధికారం ఉన్నది. కానీ జీవం లేనటువంటి సృష్టి మీద కూడా, కొండల మీద, బండల మీద, మట్టి మీద, భూమి మీద ఆయనకు అధికారము కలదు. ఆయనకు మించినటువంటిది ఏది కూడా లేదు. సర్వ అధికారి, సర్వాధికారి. మీ దేవుడు ఎవరు? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు, ఆదియు అంతమునై ఉన్నటువంటి వాడు, సర్వాధికారం కలిగినటువంటి వాడు. ఇంకా తర్వాత చూడండి, 8వ వచనం, 1:8. సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు. ప్రభు అంటే రాజు, పరిపాలించువాడు. ఆయన బిరుదులను కూడా మనం గుర్తించాలి. సర్వాధికారి, ప్రభు అయినటువంటి దేవుడు. ఈరోజు ప్రకటన గ్రంథంలో ఒక క్రొత్త అంశాన్ని మనము ప్రారంభించాము. ఆ అంశం ఏంటంటే దేవుడు. ఈ దేవుడిలో ఎవరు అన్నటువంటి విషయాన్ని మనము చేస్తున్నామండి.
రైట్. తర్వాత 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదామండి. 4వ అధ్యాయము 8, 9 వచనాలు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వాక్యము 9వ వచనము. మన అంశము దేవుడు ఎవరు. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు. ఇవన్నీ రిపీట్ అయ్యాయి కదండి. 1:8లో అవన్నీ మళ్ళా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి ప్రభు. ఇప్పుడు ఈయన ఎవరు? పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండు. మీ దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. సాధారణంగా దేవుడు అంటేనే ఒక గొప్ప కార్యములు చేయువాడు, స్వస్థపరచువాడు, లేవనెత్తువాడు, మరణం నుంచి లేపేవాడు. ఆయన గురించి ఒక మహిమతో నిండినటువంటి వాడు. ఈయన 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 వ్యక్తిత్వము, పర్సనాలిటీ, అవన్నీ కార్యాలు కదండి. అవన్నీ కార్యాలు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మీ దేవుడు పరిశుద్ధుడు. చాలా మనము ఈ డిబేట్స్లలో మనం చూస్తుంటే అసలు నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు ఎవరు అనే దాంట్లో ఒక్కొక్క దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతున్నటువంటి వారిని ఒక్కొక్కరిని పెట్టి, ఇదిగో పలానా ఆయనలో ఈయన దేవుడు కాదు. కారణం ఏంటంటే ఈయనలో ఈ విషయంలో పరిశుద్ధత లేదు. ఇదిగో ఈ దేవత, ఈమె పరిశుద్ధురాలుగా దేవతగా పిలువబడడానికి అర్హురాలు కాదు. ఎందుకంటే ఈమెలో ఈ లోపము ఉన్నది, ఈ తప్పిదము ఉన్నది, ఈ పాపము ఉన్నది. ఇదిగో ఈయన బైబిల్ దేవుడు పరిశుద్ధుడు. చెప్పినందుకే పరిశుద్ధుడా? మన దేవుణ్ణి వాక్యములో ఆయన మీ దేవుడు పరిశుద్ధుడయ్యా అన్నంత మాత్రాన పరిశుద్ధుడా? కాదు, అది కాదు. క్రియలలో పరిశుద్ధుడు. ఈ మాట నేను ఎందుకు నిదానంగా మాట్లాడుతున్నానంటే, దేవుడు ఎంత పరిశుద్ధుడంటే తన సొంత పిల్లలు పిలువబడుతున్నటువంటి వారు ఏ తప్పు చేసినా ఆయన విడువలేదు. దానికి శిక్ష విధించాడు, దాన్ని గద్దించాడు. there is no sin which is unpunished. There is no sin in the whole world from the foundations, from the birth of the earth, which is unpunished. అది పనిష్ అయింది. పాపం అంటే విపరీతమైనటువంటి కోపము, ద్వేషము, కలవరము. ఎందుకంటే దేవుని న్యాయములో, దేవుని నీతిలో ఆ పాపమునకు చోటు లేదు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎవరు మీ దేవుడు? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడు, సర్వాధికారియు, ప్రభువు, ఆదియు అంతమైనటువంటి వాడు. పరిశుద్ధుడు 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 అని రాత్రింబవళ్ళు వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే బైబిల్ దేవుడు అటువంటి పరిశుద్ధ దేవుడు ఇంకొకరు లేరు. ఆ విషయానికి వస్తే యేసుక్రీస్తు కూడా అదే మాట చెప్పాడు. అది మనము ఆ దేవుడు యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాలు వచ్చినప్పుడు వాటిని మనము మనం చేయబోతున్నాము. ఇప్పటికైతే దేవుడు ఎవరు అన్నటువంటి మాటను మనం చేస్తున్నాం. ప్రకటన గ్రంథములో దేవుడు ఎవరు? 11వ అధ్యాయము 16, 17 వచనాలను చదువుదామండి.
ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 16, 17. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇక్కడ కూడా వర్తమాన భూత కాలములలో ఉండువాడు ప్రభువు, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇక్కడ ఇంకొక అంశము దేవుని గురించి నేను ప్రారంభంలోనే చెప్పాను. దేవుని కార్యములు, దేవుడు ఎవరు, దేవుని కార్యములు ఏంటివి, దేవుని రూపము ఏమిటి, వాటిని మనము స్టడీ చేస్తున్నాము. ఇప్పుడు 15వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయములో 3, 4 వచనాలను మనం ఒకసారి పరిశీలిద్దాము. 15వ అధ్యాయము 3, 4 వచనాలను చూద్దాము. 15వ అధ్యాయం. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసెదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అది మనం నేర్చుకుంటున్నాం. మనము త్వరగా స్పీడ్గా చదవకుండా మనం చదివే వాక్య భాగము ఎవరి గురించి ఉంది, ఆ వ్యక్తి గురించి ఇంకా ఏం చెప్పబడింది, ప్రభువా, దేవా, సర్వాధికారి, ఈ 15వ అధ్యాయంలో మనం గమనిస్తే ఎవరైతే క్రూర మృగమునకు నమస్కారం చేయక వారి ప్రతిమ యొక్క ముద్ర వేసుకొనక ఉన్నారో వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా. ఇదొక కొత్త పదం. హూ ఇస్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్? ఆయన యుగములకు రాజా. ఈ పదం మనకు తిరిగి దానియేలు గ్రంథములో 4వ అధ్యాయములో మరియు ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఒకటి గుర్తిస్తాడు. ఏం గుర్తిస్తాడంటే, మేము ఒక కాలానికే రాజులము, అసలు రాజులందరూ కూడా రాజుల రాజాది రాజు నువ్వే, యుగ యుగములకు రాజు నువ్వే, ఆయా పనులను బట్టి ఆయా కాలములలో ఆయా స్థలాలకు రాజులను ఏర్పాటు చేయువాడవు నువ్వే, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. దేవుని గూర్చి, దేవుడు ఎవరు, దేవుడు ఎవరు, ఆయన మార్గములకు మనకేం సంబంధం? ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఓన్ వేస్ ఉంటాయి, వేస్ ఆఫ్ లివింగ్, లేకపోతే వేస్ ఆఫ్ వర్కింగ్ ఉంటాయి కదండి, ఆర్ ప్లేసెస్ ఆఫ్ వర్కింగ్. ఆయన మార్గములు మనకెందుకు? యోహాను 14:6లో నేనే మార్గమును, నా ద్వారా మీరు రావు. ఈ మార్గం కుండానే
రావాలి. ఈ మార్గం గుండానే రావాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మార్గమును సరళము చేయుటకు. కనుక ఇప్పుడు దేవుడు ఎవరు? ఆయనకున్న లక్షణాలను, వ్యక్తిత్వాన్ని మనం పరిశీలిస్తున్నాము. దాంట్లో ఆయన మార్గములు న్యాయములను, సత్యములనై ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఆయన మార్గము జీవ గ్రంథములో మనకు ఇవ్వబడింది. దిస్ ఈజ్ మై వే. చూడండి, లోకంలో అనేక మార్గాలు ఉన్నాయండి. మామూలుగా ఒక వ్యక్తిగా మనం జీవించాలంటే సాధారణంగా నేను నా జీవితాన్ని ఎట్లా మలుచుకోగలను? మై 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 వరల్డ్ వ్యూ ఆర్ మై కాంటెక్స్ట్, మై కల్చర్ విల్ డిసైడ్. నా కల్చర్ నన్ను డిసైడ్ చేస్తుంది నేను ఇట్లా నడుచుకోవాలని. నా మార్గం ఎవరు నిర్ణయిస్తారంటే నేను పుట్టినటువంటి ఆ స్థలం కానీ, తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ, ఆ సంస్కృతి కానీ నా మార్గములను నిర్ణయిస్తుంది, నిర్వచిస్తుంది. ఇదిగో నువ్వు ఇట్లా నడవాలి, అంటే ఇట్లా ఇట్లా జీవించాలి. నీ వస్త్రధారణ నీకెవరు నేర్పించారు? ఇట్లా ఇది నిర్ణయం కాదు. ఇది ఎంతో కాలం నుంచి మన చుట్టూ వేసుకుంటున్నటువంటి వారిని బట్టి మన వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు, మన భాష, మన సంబంధాలు, మన మార్గాలు ఇవి. దేవుని మార్గములు న్యాయములు, సత్యములు. అంటే దాంట్లో చెప్పకనే చెప్పబడినటువంటి విషయం ఏంటంటే మానవుల యొక్క మార్గాలు న్యాయములు కాదు, సత్యము కాదు. అయితే మనకు కనపడుతుంది, మరి చాలా మంది లోకంలో న్యాయంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, సత్యముగా ఉన్నవారు ఉన్నారు కదా. దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరు నిమిత్తము లోకంలో ఎవరు ఎక్కడ న్యాయంగా ప్రవర్తించాలనో అక్కడ ప్రవర్తిస్తారు అంతే. వాళ్ళు న్యాయంగా ప్రవర్తించే సీన్ ఆ స్టేజ్ మీద అక్కడికి వస్తుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత కిందికి పోతారు. సత్యంగా ప్రవర్తించేది కొంతమందికి ఆ డ్రామాలో ఒక పాత్ర ఇవ్వబడుతుంది. నువ్వు కొంతకాలం సత్యంగా నువ్వు ప్రవర్తించాలి, ఎందుకంటే నాకు చాలా ప్రణాళికలు ఉన్నాయి. దాని తర్వాత నువ్వు కిందికి పోవాలి. ఇక ఆ ఆ ఆ స్టేజ్ దాటిన తర్వాత ఆయన నార్మల్ మనిషి అయిపోతాడు. See, you act righteously not by your nature, but by your actions. మన స్వభావమును బట్టి న్యాయమును, సత్యమును అనుసరించరు మానవులు. స్వభావం బట్టి రావవి. ఒకటి రాశారండి రాజ్యాంగంలో, మీరు గవర్నమెంట్ ఉద్యోగులుగా లంచం తీసుకోకూడదు, మనం న్యాయంగా ఉండాలి, మనం న్యాయంగా ఉండాలి. అది రాశారు. న్యాయంగా లేకపోతే అన్యాయం చేస్తే మనల్ని కొడతారు, అమ్మో భయం. మనల్ని జైల్లో వేస్తారు, మన మీద కేసు పెడతారు అన్న భయము బయట నుంచి వచ్చినటువంటి ప్రిన్సిపల్స్ ద్వారా, బయట నుంచి వచ్చినటువంటి ఆజ్ఞల ద్వారా మనము అప్పుడప్పుడు న్యాయంగా, అప్పుడప్పుడు సత్యంగా ఉంటారు మనుషులందరూ. కానీ నీ దేవుడు ఎవరు అంటే ఆయన ఎల్లప్పుడూ ఆయన మార్గము న్యాయము, ఆయన మార్గము సత్యము. అయితే ఏంటి నాదేంది? నా సంగతి ఏంటి? నువ్వు నీ మార్గం న్యాయం అయితే నేనేం చేయాలి? నీ మార్గంలో సత్యములు అయితే నేనేం చేయాలి సార్? అంటే నువ్వు నా మార్గంలో నడవాలి. అబ్బా, ఇక్కడ వచ్చింది కష్టం. బైబిల్ స్టడీ గురించి ఎంతైనా చెప్పండి సార్, వింటాం రాసుకుంటాం, కానీ ఈ మార్గంలో నడవాలంటే, నువ్వు న్యాయంగా ఉండాలంటే, సత్యంగా ఉండాలంటే అది బైబిల్ చెప్పినందుకు, లేకపోతే నేను నీకు చెప్పినందుకు వచ్చేది కాదు. క్రీస్తును అంగీకరించినందుకు మనలో స్వభావంలో కలిగే మార్పు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అసలు బైబిల్ స్టడీ ఎందుకండి? మనం ఎక్కడైనా మార్పులు చేసుకోవడానికి కదా.
వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము మనలో విశ్వాసం పుట్టిస్తుంది. ఆ వాక్యం మీద మనకు నమ్మకం పుట్టిస్తుంది. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములు ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. అబ్బా, ఈ యొక్క భాషను బట్టి దేవునికి వందనాలు. నీవు మాత్రమే పవిత్రుడవు అంటే అర్థమైంది, ఇంకొక ఎవరు లేరన్నట్టు. నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. నీవు మాత్రము పవిత్రుడవు, పరిశుద్ధుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమ పరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి. హూ ఇస్ గాడ్? దేవుడు ఎవరు? నీకు భయపడని వాడెవడు? అందరూ భయపడతారు. అది కరెక్టేనా? మనకైతే తప్పు కనపడుతుంది. చాలా మంది ఉన్నారు సార్, అసలు దేవుని అంటే భయమే లేదు. బయటల గురించి వదిలిపెట్టి మాకే భయం లేదు. మరి ఇక్కడ దేవా, నీకు భయపడిన వాడెవడు? దేవుని గురించి తెలియదు వాళ్ళకు. దేవుని గురించి తెలియదు కాబట్టి వారికి భయము లేదు. అంటే మనం అప్పుడప్పుడు వాక్యంలో ఆయన భయంకరుడు అంటుంటాం కదండి. భయంకరుడు అన్నటువంటి మాట అది తెలుగు మనకు వేరేగా అర్థం ఇచ్చేటటువంటి అర్థంగా వినపడుతుంటది. హూస్ హోలీనెస్ క్రియేట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫియర్. ఆయన యొక్క పరిశుద్ధత మనలో ఒక భయమును పుట్టిస్తుందండి. అంత పవిత్రుడు ఆయన. నీ దేవుడు ఎవరు అంటే పవిత్రుడు, పరిశుద్ధుడు. నీకు భయపడిన వాడెవడు? చాలా కాలం కిందట మాకు ఒక సారు ఉండేవాడు. ఆయన ఎట్లుంటాడంటే సన్నగా ఉంటాడు. సన్నగా ఉంటాడు, చాలా బలహీనుడు. ఈ యొక్క రోగం ఏదో బలహీనత. కాలేజీలో ఆయన ఆయన గట్టిగా మాట్లాడాడు. అసలు చెడ్డ మాటలు ఆయన దానికి రావు. చాలా తక్కువ మాట్లాడుతాడు. కానీ ఆయన అంటే అందరికి భయం. ఎందుకు భయం? ఎప్పుడన్నా కొట్టిండా మనుషులను? ఎప్పుడన్నా ఎవరైనా కొట్టంగా చూసి భయపడుతున్నారా? మేము భయపడ్డామా? నో. ఆయనకున్నటువంటి నీతి, న్యాయము, సత్యము, సూత్రాలు ఆయన పాటిస్తాడు. ఆయన పాటిస్తాడు. అందుకనే మాకు ఆయనంటే భయము. నన్ను కొడతారు, తిడతారు, లేతే ఉద్యోగం నుంచి తీసేస్తారు. కాదు కాదు, ఆయనలో దేవుని యొక్క నీతి న్యాయము ఉంది కనుక న్యాచురల్గా భయపడతారు. మనుషులకే మనం అంత భయపడితే దేవుని ఎదుట భయపడని వాడేవాడు? నీ నామమును మహిమపరచని వాడేవాడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి. హూ ఇస్ యువర్ గాడ్? గాడ్ హెస్ రివీల్డ్ హిస్ ways of righteousness. His righteous works were revealed. ఆయన యొక్క న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి. గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారని చెప్పొచ్చు. దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు వారు పాడుచున్నారు. మన అంశం ఏమిటంటే దేవుడు ఎవరు అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాము. 10వ అధ్యాయములో 6, 7 వచనాలు కూడా చదువుదామండి. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 6, 7 వచనాలు. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. ఇక్కడ దేవుని గూర్చినటువంటి విషయము
రెండు ఉన్నాయి. ఆ మొదటి భాగములో దేవుని కార్యం ఉంది. దేవుని కార్యము, దేవుని కార్యాలను గురించి మనము రెండవ భాగంలో మనము వాటిని చూడబోతున్నాము. ఇప్పుడైతే దేవుని యొక్క వ్యక్తిత్వము, దేవుని యొక్క లక్షణం. దేవుని యొక్క వ్యక్తిత్వము, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క రూపాలు మనం చూస్తున్నప్పుడు, అబ్బా మా దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత పవిత్రుడు, యుగ యుగంలో జీవించున్నటువంటి వాడు, ఆయన మార్గములు అవన్నీ మనము ఒకవైపు నేర్చుకుంటూ, అయితే నాకేంటి, ఇది రెండోది, అయితే నేనేం చేయాలి, ఈ కోణాన్ని ప్రతి వచనానికి మనం ఆపాదించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ దేవుని లక్షణం గురించి, యుగ యుగములు జీవించుచున్నవాడు. హల్లెలూయా. దీనికి ఇంకొక పర్యాయ పదము వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు. యుగములకు రాజా, యుగ యుగములు జీవించుచున్నటువంటి వాడు. హల్లెలూయా. క్రైస్తవులు నమ్ముకున్నటువంటి దేవుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చి 3.5 సంవత్సరాలు బ్రతికి తర్వాత లేనటువంటి దేవుడు కాదు. మరి ఆ విషయాన్ని ఎట్లా చెప్పాలి? ఆ విషయం చెప్పాలంటే ఈ విషయాలు కొంచెం తక్కువ చేయాలి. ఈ విషయాలు సువార్త నిమిత్తం చెప్పాలి, కానీ దేవుని గురించినటువంటి విషయాలు చెప్పడానికి ఆ సమాచారం సరిపోదు. యేసుక్రీస్తు వ్యక్తిత్వం గురించి చెప్పడానికి పుట్టుక, జీవితకాలము, మరణము, పునరుద్ధానం సరిపోదు. అందుకనే మనం వాటిని అన్నిటినీ కలుపుకొని దేవుడు ఎవరు, మనం ఇతరులకు సువార్త చెప్పేటప్పుడు మీ దేవుడు ఎవరయ్యా అంటే మనం వెంటనే యేసుక్రీస్తు అని చెప్పేస్తాం. యేసుక్రీస్తు అంటే దేవుడు అవుతాడు, చరిత్రక పరిమితం అయ్యాడు కదా. అప్పుడు మనం ఇవి చెప్పాలి. అప్పుడు మనము ఇవి సంపూర్ణ సువార్తలో ఉపయోగపడేటటువంటి మాటలు. యుగ యుగములు జీవించుచున్న వాడు, ఇది కూడా మనము ఇంతకుముందు మనము చూసామని. దేవుడు, నీ దేవుడు ఎవరు, ఇది ఇప్పటి వరకు దేవుని గురించినటువంటి విషయాలు. వెంటనే దేవుని యొక్క రూపం, ఒక 2-3 మాటలను మనం చూద్దాము. దేవుని యొక్క రూపము మనం గమనిస్తే 1వ అధ్యాయంలోనే, అంటే రూపం అంటే చిత్రము, అంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన ఎట్లా కనపడుతున్నాడు, ఆయన చుట్టూ ఏమేమి ఉన్నాయి, అసలు ఆయన ఎక్కడున్నాడు, ఇది వ్యక్తిత్వము లక్షణాల గురించి కాదు, ఇది ఆయన రూపం గురించి. 1వ అధ్యాయము ప్రకటన 1:4లో, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పినది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, ఎట్లా కనపడుతున్నాడు? సింహాసనం. ఇక్కడ ఈ పదము మనకు ప్రకటన గ్రంథంలో చాలాసార్లు కనపడుతుంటది. ఆయన యొక్క దృశ్యము, చిత్రము మనము అప్పుడప్పుడు కొంతమంది దేవుళ్ళకు ఈ కొన్ని కూర్చునే స్థలాలు ఉంటాయి. అంతెందుకండి, యేసుక్రీస్తు గాడిద మీద కూర్చున్నాడు, ఇంకొక దేవుడు ఇంకొక దగ్గర కూర్చున్నాడు, ఇంకొక దేవుడు ఇంకొక దాని మీద కూర్చున్నాడు. మీ దేవుడు ఎక్కడ కూర్చున్నాడు అంటే సింహాసనము మీద కూర్చున్నాడు. సింహాసనము అన్న పదములో ఏముంది? అది కుర్చీ కాదు. అది సింహాసనం అంటే కూర్చునేది కాదు. నో. కూర్చునే దానికి సింహాసనం అన్నారు. సింహాసనము అంటే రాజు కూర్చునే స్థలం. రాజు కూర్చునే స్థలము, పరిపాలకుడు కూర్చుండే స్థలము. అది ఆ పదానికి అర్థం, రూపము. ఆయన సింహాసన సేనుడు. ఓకే, తర్వాత ఆయన ఎదుట 7 ఆత్మలున్నాయి.
ఆయన ఎదుట 7 ఆత్మలు. ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. ఈ 7 ఆత్మలు మళ్ళా ఎవరు? 7 దీపాలు. 7 దీపాలు, 7 ఆత్మలు, 7 యేసుక్రీస్తు కన్నులు. అవే భూమి అందంతటికి పంపబడినటువంటి దేవుని యొక్క 7 ఆత్మలు. ఆ కనెక్టివిటీ మనం చూడబోతున్నాం. ఇప్పుడు దేవుని యొక్క రూపమును మనము చూడబోతున్నాము. కొంచెము టెక్నికల్‌గా అనపడుతున్నప్పటికీ, మనము నాకు తెలిసి ఇట్లా మనము దృష్టి మన మనము చదివేటటువంటి దృష్టి ఇట్లా ఉంటే బావుంటుందని నేను భావిస్తున్నాను. 4వ అధ్యాయములో 2వ వాక్యము. ప్రకటన 4:2లో దేవుని యొక్క రూపం ఎట్లా ఉంది? వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు. రూపం ఎక్కడ? పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. చిత్రం. ఈ సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. సింహాసనం వేయబడెను. ఆసీనుడైన వాడు దృష్టికి, ఆసీనుడైన వాని యొక్క దృష్టి అంటే ఆసీనుడైనటువంటి వాడు ఈ ఆత్మవశుడైనటువంటి యోహానుకు ఎట్లా కనపడుతున్నాడు? ఎట్లా కనపడుతున్నాడంటే, సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ఇవి రంగులు. ఇవి ఆహ్, రంగులు. సూర్యకాంతము, పద్మరాగం పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చూడండి, యేసుక్రీ దేవుని యొక్క రంగు ఎట్లుంటది? రంగు. ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క దేవత రకరకాల రంగులలో నీలము, లేకపోతే ఇంకా చాలా రకాలైనటువంటి రంగులు. ఇక్కడ మన దేవునికి కూడా ఆహ్, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. చూడండి, ఈ సూర్యకాంత పద్మరాగములు ఇవన్నిటికీ బైబిల్‌లో చాలా ప్రాధాన్యత, విశిష్టత ఉన్నది. ఆ రాళ్ళను గురించి మనము తర్వాత వాటిని మనం ధ్యానం చేద్దాము. ప్రస్తుతానికైతే దేవుని యొక్క రూపము అట్లా కనపడుతుంది. యోహాను గారికి ఆత్మదేవుడిని కలిగి చూచినప్పుడు, దేవుణ్ణి చూచినప్పుడు ఆయన యొక్క రంగు సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. అంటే ఇది రూపము. దేవుడు ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన రూపము మన ఆహ్, సూర్యకాంతము పద్మరాగం వలె ఉన్నది. మరియు మరకతము వలె ఒక మేఘ ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఇదంతా రూపము, చిత్రము. సింహాసనము చుట్టూ 24 నలుగు 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. సింహాసనము చుట్టూ, సింహాసనం ఎదుట, సింహాసనం వెనుక, సింహాసనం కుడివైపున, సింహాసనం ఎడమ వైపున. ఎక్కడున్నాయి ఇవి? ఈ మిగిలినటువంటి 24 మంది పెద్దలు కూర్చున్నటువంటి సింహాసనాలు ఎక్కడున్నాయంటే చుట్టూ ఉన్నాయంట. దేవుని చుట్టూ. ఇదంతా దృశ్యం అన్నమాట. ఇదంతా ఒక చిత్రము, ఇదంతా ఒక రూపము. అయితే మాకేంటి సార్? ఎట్లా ఉంటే మాకెందుకు? ఎట్లా ఉంటే మాకెందుకు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారికి ఈ విధమైనటువంటి ప్రతి డీటెయిల్, ఒక అక్షరము వాక్యంలోనికి వచ్చిందంటే, ఒక అక్షరము, ఒక పదము వాక్యంలోనికి వచ్చిందంటే అది వ్యర్థముగా రాదు. ఒక్కొక్క పదములో ఎంతో జీవము, వెలుగు
కదండి. అందుకని మనం నిదానంగా చదువుతున్నాం. నిదానంగా చదువుతున్నాం. ఆ సింహాసనంలో ఎందు 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకున్న వారు ఉన్నారు. 5వ వచనంలో ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. అమ్మ. మరి ఈ మెరుపులు, ఉరుములు, ధ్వనులు కేవలం పరలోకంలో ఇట్లా వచ్చినట్టున్నాయా? లేదా మనము అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు మెరుపులు చూస్తాం. అవి నిజంగా అక్కడి నుంచి వస్తున్నాయా? మనం వర్షం పడినప్పుడు ఉరుములు అవి నిజంగా అక్కడి నుంచి వస్తున్నాయా? పరలోకంలో దేవుని సింహాసనం నుండి వస్తున్నాయా? లేదా ఇది సర్వసాధారణం సార్, భూమి మీద వాతావరణ మార్పులను బట్టి ఇవి ఇట్లా జరుగుతుంటాయి. ఈ ఉరుములు, మెరుపులు ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. ఆ సింహాసనములో నుండి ఆ సింహాసనంలో నుండి ఉరుములు, మెరుపులు ఎక్కడో ఆకాశంలో ఉరుము ఉరుముతే మనం ఎంత భయపడతాం కదండి. అదే నేను కూర్చున్న కుర్చీలో నుండి ఉరుమొస్తే, మెరుపు ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనం చూడలేము. అటువంటి మెరుపులు తను కూర్చున్నటువంటి సింహాసనంలో నుండే వస్తాయి. ఈ ఈ ఈ ఈ దృశ్యం అంతా కూడా మన దేవుని యొక్క ప్రసన్నత, తన 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 రూపంలో ఉన్నటువంటి విశిష్టత, తన రూపంలో ఉన్నటువంటి వెలుగు, అసలు ఆ పదాలు సరిపోవేమో. ఇన్ని పదాలను ఒక్క దగ్గర పెట్టి మీ దేవుడు ఎట్టున్నాడయ్యా అంటే ఏం చెప్పాలి సార్ ఒక మాటలో? ఒక్క మాటలో ఎట్లా చెప్పాల్సి వస్తుంది? చెప్పలేము. ఆ సింహాసనం నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించున్నవి. అవి దేవుని 7 ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా 1వ అధ్యాయంలో. ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. ఇది దృశ్యము, దేవుని యొక్క చిత్రము, దేవుని యొక్క రూపము. మేఘధనస్సు, సింహాసనము, 24 మంది పెద్దలు, సింహాసనాలు, ఆయన యొక్క రూపము, 7 దీపాలు. 7 దీపాలు ఏ దేవుని యొక్క, అవి దేవుని 7 ఆత్మలు. ఎట్లా పోల్చుకునేది? నిజంగానే దీపాలున్నాయా? ఆత్మలున్నాయా? కనుక దేవుని యొక్క రూపం, దేవుని యొక్క రూపం. ఈరోజు మనం 2 విషయాలు మనం చూసామండి. ఒకటి, ప్రకటన గ్రంథంలో దేవుడు ఎవరు? రెండో విషయము, ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క రూపం ఇంకా ఉంది. దాన్ని మనం కంటిన్యూ చేయబోతున్నాము. కనుక ఇప్పటి నుండి కొంచెం నిదానంగా పరిశీలించుకుంటూ మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.